హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నేను గోట్ మటన్ చేస్తున్నానండి. చాలా రేర్ అనమాట. నా వీడియోస్లో మ్యాక్సిమం చికెన్ వీడియోసే ఉంటాయి. తర్వాత ఫిష్ వీడియోస్ ఉంటాయి, ఫిష్ కర్రీ వీడియోస్, వెజిటేబుల్ రైస్ అని, బగారా రైస్ అని, పచ్చళ్ళు, వెజిటేబుల్ కర్రీస్, ఎగ్ కర్రీ ఇలాంటివి ఉంటాయి. కానీ మటన్ అనేది చాలా రేర్ కండిషన్లో చేస్తూ ఉంటాను. అది ఈరోజు వచ్చింది అనమాట. ఈరోజు మాకు హైదరాబాద్లో బోయినపల్లిలో బోనాల పండుగ ఉంది. దాని సందర్భంగా మేమైతే మంచిగా యాటను కోసుకున్నాము. అయితే నేను ఫ్రెష్ మటన్తో ఇప్పుడు కర్రీ ఎలా చేస్తాను అనేది నా ప్రాసెస్, వే ఆఫ్ ప్రాసెస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఫ్రెష్ మటన్ తోటి ఊళ్ళో ఎలా అయితే చేస్తారో పట్నంలో కూడా వండుకుంటే అదే టేస్ట్, అదే రుచి, స్మెల్ అంతా యాస్టీస్గా దింపేసానండి. సూపర్ అండి, సూపర్. అసలు ఎలా చేశాను చూడండి. ఫస్ట్ అయితే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను, మెంతులు వేయలేదు, జీలకర్ర వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను, తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసుకున్నాను. వేసుకొని దానిపైన సాల్ట్ వేయాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకున్నాను. మంచిగా 10 నిమిషాల తర్వాత చూస్తే కలపలేదు, నేను ఏం చేయలేదు, మంచిగా ఆవిరితోటి ఉడికిపోయింది. అందులో వాటర్ అయితే మంచిగా తేలింది అనమాట. అందులో సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి ఆ పులుసు ఉంది చూసారా, వాటర్, అది గ్లాస్లో పోసుకొని వేడివేడిగా తాగేయచ్చు. మటన్ సూప్ అంటారు దాన్ని. సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆ పీసులు ఉన్నాయి చూడండి, అసలు మస్తు ఉడికిపోయినాయి. అప్పుడు ఒక పీస్ తీసుకొని తిని చూశాను, సూపర్ టేస్ట్ ఉందండి. ఉప్పు వేసుకొని ఉడకబెట్టిన మటన్ చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు కూడా తినేయచ్చు మంచిగా, అట్లా బాగుంటుంది. అది వేరే టేస్ట్ వస్తుంది అన్నట్టు, ఉడికించిన మటన్ తింటే ఆ సూప్ దాగిన సూపర్ టేస్ట్ ఉంటుంది. అది హెల్త్కి మంచిది. నెక్స్ట్ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నా కూడా అది ఫ్రెష్ మటన్, విలేజ్లో తీసుకొచ్చిన మటన్ కాబట్టి దాంతో మనకి చాలా యూజెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నేను 10 నిమిషాల తర్వాత అందులో పసుపు, అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీసి దానికి ఎంత కారం కావాలో అంత కారం అయితే వేస్తున్నాను. మటన్ అని చెప్పి, నాన్ వెజ్ అని చెప్పి ఇష్టానికి కారం వేసేయొద్దు. మనము ఎక్కువ కారం వేసుకుని టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. కొంచెం వేసుకోవాలి అనమాట, దానికి తగినంత వేసుకోవాలి. నేను దీంట్లోకి బగారా రైస్ చేస్తున్నాను. ఆల్రెడీ అందులో స్పైసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా ఇందులో కొంచెం చూసి వేసుకోవాలి. రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి అనమాట. ఎనీవే, ఇప్పుడైతే నేను కారం వేసుకున్నాను కదా, మంచిగా కలిపేసుకొని దీనిపైన వాటర్ పోసుకున్నాము. ఈ మటన్ అనేది 70% కుక్ అయిందండి. ఇక పులుసు ఉండాలి మనకి, కూర అంటే పులుసు ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు పోసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకున్నాము. తర్వాత నేను మసాలా రెడీ చేసుకుంటాను. మటన్ మసాలా, చికెన్ మసాలా అంటే చికెన్ మసాలా బయట తెప్పించి వేసుకోవచ్చు. ఓకే, నడిచింది, మంచిగానే ఉంటుంది. చికెన్లో వేసుకుంటే ఇందులో అదే వేసుకుంటే చికెన్ టేస్ట్ వస్తుంది, బాగుండదు. కాబట్టి నేను రెడీ చేసుకుంటాను మసాలా అయితే. అది చూపించలేదు. చెక్క, లవంగ, ఇలాచి, ఎల్లిపాయలు, ధనియాలు మంచిగా వేయించి మిక్సీ పట్టుకున్నాను అనమాట. పక్కన చూసారా, నేను తలకాయ మటన్ చేస్తున్నాను. అసలు ఇది ఎంత బాగుందండి, చాలా చాలా బాగుంది ఈ కూర అయితే. అసలు వండుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇది స్పెషల్గా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది అసలు రేర్ కండిషన్లో దొరుకుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందులో నేను మసాలా రెడీ చేసుకొని వేసుకున్నాను. ఇది కూడా ఉడికింది. దీని ప్రాసెస్ అయితే చూపించలేదు అనమాట. ఓకే, నా ఫోన్లో ఎక్కువ షూట్ చేయట్లేదండి, స్టోరేజ్ అని చూపిస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు. అందుకే దాన్ని లాస్ట్లో కింద చూపించాను. చూడండి, ఈ కూర కూడా ఉడికిపోయింది. ఫైనల్గా దీంట్లో కూడా మసాలా వేసుకుందాము. 2 కూరలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. పక్కన బగారా రైస్ కూడా చేశాను, అది కూడా రెడీ అయిపోయింది. టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుందండి. ఇది ఎప్పుడు మధ్యాహ్నం స్టార్ట్ చేసాము వండడము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కూరలు రెడీ, తినేయడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.